నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేటి నుండి విదేశీ పర్యటనకు 7 అఖిలపక్ష బృందాలు. ఆయా దేశాధినేతలకు పాకిస్తాన్ దురాఘాతాలను వివరించనున్న నేతలు. కీలక అంశాలను ప్రతినిధులకు వివరించిన విక్రమ్ మిశ్రీ. జెనీవాలో 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని వర్చువల్ ప్రసంగం. ఆరోగ్యకరమైన జీవనానికి సమగ్రత, సమన్వయ, గ్లోబల్ సహకారం అవసరమన్న మోదీ. ఆయుష్మాన్ భారత్ పథకంతో 58 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తున్నామని వెల్లడి. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం. విచారణకు రావాలంటూ కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు నోటీసులు. బెంగళూరులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థపై అధ్యయనం. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. చెన్నైపై గెలుపుతో ఐపీఎల్ సీజన్ను విజయంతో ముగించిన రాజస్థాన్. చివరి మ్యాచ్లో ఓటమితో పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచిన సీఎస్కే. వార్తలను వివరాలు చూద్దాం. పహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్ వైఖరిని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తీరును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో ప్రభుత్వాధినేతలను కలిసి ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడంతో పాటు ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ నిర్వాకాన్ని వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు నేటి నుంచి ఆయా దేశాల్లో పర్యటించనున్నాయి. తమ అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు పార్లమెంటేరియన్లు, మేధావులు, మీడియా సభ్యులను కలుస్తారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఎంచుకున్న బలమైన విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏర్పాటైన అఖిలపక్ష ప్రతినిధి బృందాలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పలు అంశాలను వివరించారు. దేశంలో పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్ర దాడుల వివరాలను తెలియజేయడంతో పాటు దాడులకు బాధ్యులైన సూత్రధారులను శిక్షించాలన్న భారత దృఢ నిశ్చయాన్ని తెలిపారు. సంజయ్ ఝా, శ్రీకాంత్ షిండే, కనీమొలి నాయకత్వం వహించనున్న బృందాల ప్రతినిధులతో మిశ్రీ ఈ భేటీ నిర్వహించారు. మరోవైపు అఖిల బృందంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిగా యూసుఫ్ పఠాన్ స్థానంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీని ఆ పార్టీ ఎంపిక చేసింది. జెనీవాలో జరిగిన 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గ్లోబల్ హెల్త్ కోసం సమగ్ర, సహకార, సమన్వయ విధానాన్ని భారత్ కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఆరోగ్యకరమైన ప్రపంచానికి సమగ్రత, సమన్వయ దృష్టి, గ్లోబల్ సహకారం అవసరమని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం 58 కోట్ల మందికి ఆరోగ్య బీమాను అందిస్తోందని వెల్లడించారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా క్యాన్సర్, డయాబెటీస్, రక్తపోటు వంటి వ్యాధులకు ముందస్తు స్క్రీనింగ్ జరుగుతోందని తెలిపారు. జన ఔషధి కేంద్రాలు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులను అందిస్తున్నాయన్నారు. డిజిటల్ ప్లాట్ఫారంలు ఆరోగ్య సేవలను విప్లవాత్మకంగా మారుస్తున్నాయని వివరించారు. గర్భిణీ స్త్రీలు, పిల్లల టీకాల ట్రాకింగ్, డిజిటల్ హెల్త్ ఐడీలు, 34 కోట్లకు పైగా టెలిమెడిసిన్ కన్సల్టేషన్లు ఈ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. జూన్లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ప్రపంచ దేశాలను ఆహ్వానించారు. మార్కెట్ నియంత్రణ, స్వేచ్ఛ మధ్యన సరైన సమతుల్యత అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, పర్యావరణ సవాళ్ల మధ్య దేశీయ వృద్ధి వీటిపై ఎక్కువగా ఆధారపడుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) 16వ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచం అనేకమైన అంతరాయాలను చూసిందన్నారు. దీంతో బలమైన దీర్ఘకాలిక విజన్ ఉన్న సంస్థల అవసరం ఏర్పడిందని తెలిపారు. భారత్లో కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, పెట్టుబడుల ఉపసంహరణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి మార్కెట్ సామర్థ్యాన్ని పెంచుతున్నాయని, పోటీని పెంచడం లక్ష్యంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. మార్కెట్లో పోటీని సజీవంగా ఉంచడంలో CCI కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు.
2047 నాటికి వికసిత్ భారత్ దిశగా నియంత్రణ, నిఘా, వృద్ధి మధ్యన సమతుల్యతను సాధించడంలో సీసీఐ పాత్ర చాలా కీలకమని నిర్మలా సీతారామన్ తెలిపారు. Nation of 1.4 billion people, ensuring free and fair market is not merely an economic need, it is a democratic one. Economies that embrace competition are by nature more dynamic, and therefore CCI plays an important role in this backdrop to keep the competition alive in the markets. The ability of the Commission is a very important point on which all of us will have to mull over a lot of fundamental facts. The ability of the Commission to strike a balance between the regulatory vigilance and a pro-growth mindset will be integral to building a resilient, equitable and innovation-driven economic framework. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టు అవకతవక ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కు కూడా తాకీదులిచ్చింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా ఆ సమయంలో హరీష్ రావు కొద్ది కాలం పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిర్మాణం జరిగిన తీరుపై మరింత సమాచారం తెలుసుకునేందుకు కమిషన్ వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బెంగళూరు నగరంలో బిజీగా గడిపారు. బెంగళూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థపై అధ్యయనం చేశారు. మొదట కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై ప్రాజెక్టు పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణాలు, సాంకేతిక సమస్యలు, నష్టాలు, లాభాలు, ప్రమాదాలు వంటి అంశాలపై స్థానిక ఇంజనీర్లతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణాలతో పాటు హైదరాబాద్లో కొత్తగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కరెంటు వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లేశ్వరంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ అండర్ గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో పాటు అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఈ ప్రాంగణంలో ట్రాన్స్ఫార్మర్లను పూర్తిగా భూమిలో పాతిన చాంబర్లలో ఉంచి వీటికి వీధి స్థాయిలో సులభంగా నిర్వహణకు వీలైన ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఇక ఇది పట్టణ ప్రాంతాల్లో స్థల వినియోగాన్ని మెరుగుపరచడంలో మరియు భద్రతను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలియేడు మండలం ముప్పిరితోట నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను కేటాయించామని, మరో 20 లక్షల ఇళ్లను త్వరలోనే కేటాయిస్తామని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యం ఉన్న అందరికీ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. జూన్ మొదటి వారం నుండి రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ధరణిని బంగాళాఖాతంలో ఇస్తామని చెప్పినాం. సమయం వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి భూభారతి చట్టం తీసుకొచ్చి ఈరోజు రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మన గ్రామాలకు వచ్చింది. ధరణి పరంగా ఇబ్బంది పడ్డ, భూముల పరంగా ఇబ్బంది పడి, నా భూమిని ఇంకోని పేరు మీద చేసి ఇంకోని పేరు మీద చేసి ఇబ్బంది పెట్టిన ఆ ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, దోపిడీని అరికట్టాలని ఈ రోజు మేము చేసిన ప్రయత్న భాగంలో పట్టా భూములకు సంబంధించిన యాజమాన్యంతో ఈ రోజు అనేక మందితోని సంప్రదించి ఒక సమగ్రమైన భూభారతి చట్టం
తీసుకురావటం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ను కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఉత్తర దక్షిణ భారత మధ్య రైల్వే వారధిగా ఉన్న ఈ స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రధాని మోదీ రేపు వర్చువల్ విధానంలో ఈ రైల్వే స్టేషన్ పునః ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ రైల్వే స్టేషన్లో విమానాశ్రయ తరహాలో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రవేశ మార్గంలో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం, స్వాగతం పలుకుతున్న ఏనుగు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 4 ప్లాట్ఫామ్లు సులువుగా వెళ్లేలా 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 3 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు, ర్యాంపులు నిర్మించారు. ప్లాట్ఫామ్ గోడలపై కాకతీయ కళలు, గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే చిత్రాలను గీస్తున్నారు. ఇక ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంపై హర్షం వ్యక్తం చేశారు. నేను ఒక్కసారి ఇట్లా వరంగల్ రైల్వే స్టేషన్కి రాగానే అసలు నేను వచ్చింది వరంగల్ రైల్వే స్టేషన్కా లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పోయినా అనే ఫీలింగ్ కలిగింది ఒక్కసారిగా నాకు. ఏదైతే ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఉందో అసలు చాలా అద్భుతంగా ఉన్నది. నేనైతే ఒక 4-5 టైమ్స్ అటు నుంచి ఇటు తిరుగుకుంటూ చూసిన. జనరల్గా ఎప్పుడైనా వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చొని ట్రైన్ రాగానే ఎక్కి వెళ్ళిపోయేది. కానీ అసలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చాలా అద్భుతంగా ఉన్నది. అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్లు కావచ్చు, లిఫ్టులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ప్రత్యేకంగా లేడీస్కి అయితే ఫీడింగ్ రూమ్స్ కావచ్చు, మన ఛార్జింగ్ బోర్డ్స్ కావచ్చు, అసలు చాలా అద్భుతంగా ఉన్నది. గతంలో ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే చాలా అద్భుతంగా ఉన్నది. ఏప్రిల్ 22న కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన యాత్రికులపై దాడులు జరిపి 26 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఈ చర్యకు ధీటుగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా నిజామాబాద్ నగరంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీని కొనసాగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, ఇతర నేతలు పాల్గొన్నారు. మూవన్నెల జెండాను చేతపట్టి భారత మాతకు జై అంటూ నినాదాలు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారతీయుల ఐక్యతను చాటి చెప్పారు. ఆపరేషన్ ఈ దేశవ్యాప్తంగా ఈరోజు తిరంగా ర్యాలీల ద్వారా మన సైనికులకు మన మద్దతు తెలపడం, మనోధైర్యాన్ని కల్పించడము దాని యొక్క ముఖ్యమైన లక్ష్యము. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ భారతదేశం చూడాలంటే ఈరోజు ఏ దేశమైనా కానీ ఆలోచించడం. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పార్టీలకు అతీతంగా నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత జవాన్లకు సంఘీభావంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెసర విజయషన్ రెడ్డి మాట్లాడుతూ పాల్గాంలో జరిగిన ఘటనకు బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలను విజయవంతంగా మట్టుపెట్టిందని తెలిపారు. ఇలాగే ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు రాజేందర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తానెల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. అవకాశం వస్తే దేశం తరఫున పోరాడతానని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు జీవితంలో ఎన్నడూ కూడా తెలియనంత గుణపాఠం నేర్పించినటువంటి సైనికులకు ప్రజలంతా మేము భరోసాగా ఉన్నాం, వెంటగా ఉన్నాం. ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తినిచ్చడమే కాకుండా ఇది ప్రజల బాధ్యతగా భావించి ఇది మా బాధ్యత, వాళ్ళక్కడ బార్డర్ లో మన దేశాన్ని అనునిత్యం కాపాడుతున్న వాళ్ళ కోసం మనం అందరం కలిసి నిలబెడుతున్నట్టు దేశం యావత్తు ఈ రోజు కదిలొచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ములుగులో ఉన్నటువంటి యువత, మహిళలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీని చేయడం జరిగింది. మేమున్నాము అండగా అంటూ ఇక్కడ యువత
తండోపతండాలుగా కదిలి వచ్చి మేము మీ వెనుక బలంగా ఉన్నాం, మేము అండగా ఎప్పటికి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ర్యాలీలో. భారతదేశంలో హిందువుల్ని మరీ వీరు హిందువులను అడిగి చంపడం జరిగింది. పాకిస్తాన్కి నరేంద్ర మోడీ గారు ఈరోజు మహిళల సింధూరాన్ని చెడిపేసినటువంటి పాకిస్తాన్ కి అదే మహిళల్ని పెట్టి ఈరోజు యుద్ధం చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనే తల్లి కోసం. కానీ నాయనమ్మ మీకోసం అంత తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాలని సూచించింది. ఇక మరోవైపు ఈ ప్రమాద ఘటనపై క్లూస్ టీమ్ అధికారులు విచారణ పూర్తి చేశారు. రేషన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాలం రానున్నందున 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారులకు బియ్యం అందించడానికి 5.25 లక్షల టన్నులు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతో అధికారులు గోడౌన్లలో ఉన్న సన్న బియ్యాన్ని సమీకరించనున్నారు. సన్నవడ్ల మిల్లింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లర్లను అధికారులు ఆదేశించారు. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ ఈవెంట్లో ప్రధాన పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో తమ సృజనాత్మకతను, భావ ప్రకటన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. అలాగే పోటీదారులు తమకు స్ఫూర్తిని అందించే విషయాల గురించి వివరిస్తారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ కోసం కంటెస్టెంట్లను 2 ప్రధాన గ్రూపులుగా విభజించారు. అమెరికాస్, కరేబియన్, ఆఫ్రికా నుంచి వచ్చిన అందాల భామలు పోటీ పడ్డారు. యూరప్, ఆసియా, ఓషియానియా దేశాల పోటీదారులు పాల్గొన్నారు. పోటీదారుల మేధస్సు, కరుణ, అవగాహన గురించి అంచనా వేసే ఈ రౌండ్ వారికి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునే దిశగా ముందడుగు వేసే అవకాశాన్ని కల్పిస్తుంది. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో సుందరంగా మారింది. ఈ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26,55,00,000 రూపాయలతో బేగంపేట రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రవేశ ద్వారం, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 2 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్, ప్లాట్ఫామ్ రీసర్ఫేసింగ్ వంటి పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయ స్థాయి సౌకర్యాలతో స్టేషన్ అధునాతనంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వే స్టేషన్ చీఫ్ బుకింగ్ ఇన్ఛార్జ్ పల్లవి మాలిక్ మాట్లాడుతూ, బేగంపేట రైల్వే స్టేషన్లో సిబ్బంది మొత్తం మహిళలేనని, అన్ని విభాగాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నామని తెలిపారు. పునరుద్ధరణలో భాగంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని తెలిపారు. Railway station is an all-women railway station where all the booking, ticket checking and protection force are all women who are efficiently and responsibly performing their duties. Begumpet station is selected as a part of Amrit Bharat station scheme. On account of Amrit Bharat station scheme, improvised international facilities have been provided for Begumpet for the passengers like massive departure halls, number of booking counters, ATVMs. Special facilities have also been provided for the Divyangjans regarding the parking, their seating areas,
toilets, and international level facilities have been arranged at our station so that passenger would feel elated when they arrive at a station, and whenever they come to the station they have that pleasant feeling while leaving it. This station has been redeveloped to with all the basic and advanced facilities to facilitate the passenger to have a very happy and an airport experience when they come and leave the Begumpet railway station. The main motive for us is every passenger should have a smile on his face when they leave the station. This experience should be a memorable one. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు మే 22న వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై దూరదర్శన్ యాదగిరి స్పాట్లైట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రసారమవుతోంది. ఈ ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మీ దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు రైల్వే శాఖ 2023లో అమృత్ భారత్ స్టేషన్ యోజనను చేపట్టింది. ఈ పథకం కింద స్టేషన్లలో అధునాతన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధునీకరణ పూర్తయిన 102 స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటైన కరీంనగర్ రైల్వే స్టేషన్పై దూరదర్శన్ కరీంనగర్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 2023 ఆగస్టులో కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్లో పలు అధునాతన సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులు మెట్లు ఎక్కే శ్రమను తగ్గించేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. విశాలమైన వెయిటింగ్ హాళ్లు, పరిశుభ్రమైన ప్లాట్ఫారంలు, టాయిలెట్లు, ఎక్కడికక్కడ తెలిసే విధంగా సైన్ బోర్డులు వంటి అధునాతన హంగులతో కరీంనగర్ స్టేషన్ రూపురేఖలను మార్చివేశారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు దాదాపుగా పూర్తయినట్లు సెక్షన్ సీనియర్ ఇంజనీర్ జానకిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మనకు కరీంనగర్ లో ఇంత ముందు ఉన్న ఫెసిలిటీస్ తో పోల్చుకుంటే వెయిటింగ్ హాల్ అత్యాధునికంగా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి వసతులతో పాటు సమానంగా ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ ఒక డెవలప్ చేసినాము. తర్వాత 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేసినాము. కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ అవసరానికి తగ్గట్టుగా అంతకంటే మించి ఆధునీకరణతో కొత్త డిజైన్ ప్రకారంగా ఈ ప్రయాణికులకు అందించడానికి ప్రయత్నం చేసినాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ప్రారంభిస్తున్న 3 రైల్వే స్టేషన్లో కరీంనగర్ స్టేషన్ ఉండటం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన 2 రోజుల క్రితం అధికారులతో కలిసి స్టేషన్ను సందర్శించి పనుల్ని సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం వల్ల ఇప్పుడు కరీంనగర్ స్టేషన్ అద్భుతంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 2023 ఆగస్టులో ప్రారంభించిన పనులు పూర్తవుతున్నాయి. మీరు గతంలో రైల్వే స్టేషన్ ఏంటో తెలుసు. మనకు చాలా మంది యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. గతంలో రైల్వే స్టేషన్ 10 సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, ప్యాసింజర్స్ కు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్లో జరిగింది. ఒకప్పుడు కనీస వసతులు లేని కరీంనగర్ రైల్వే స్టేషన్ నేడు అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి రావడాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎయిర్పోర్టులు తరహాలో నూతన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు కొలగాని శ్రీనివాస్, కైలాస్ నవీన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అదనపు ప్లాట్ఫామ్ల నిర్మాణం కానీ, ఎక్సలేటర్ కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, అదనపు కౌంటర్ల నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇక్కడికి ఈ రైల్వే స్టేషన్ రావడానికి ప్రజలు భయపడేటోళ్ళు. గతంలో ఉన్న రైల్వే స్టేషన్ ఇప్పుడున్న రైల్వే స్టేషన్ కు గతంతో పోలిస్తే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ అంటే ఒక అంగు ఆర్భాటాలతో ఇంత పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మేము తిరుపతి 2 సార్లు ఈ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడం జరిగింది. అప్పుడు చూసినట్లయితే ఇక్కడ సౌకర్యాలు అనేది ఏమీ లేవు. ఇక్కడికి వస్తే కూడా ఏదో ఎడారి ప్రాంతానికి వచ్చిన మాదిరిగా ఉంటుండే. ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ ఎలా అంటే ఒక ఎయిర్పోర్ట్ ను, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ను, హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను తలపించేలా ఇక్కడ రైల్వే స్టేషన్ రూపుదిద్దడం జరిగింది. అదనపు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
మొత్తం మీద అమృత్ భారత్ స్టేషన్ పథకం వల్ల సామాన్య ప్రజలు రైళ్లలో ప్రయాణించేందుకు మక్కువ పెంచుకునేలా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావటమే కాకుండా రైల్వే ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లు ఆధునీకరించారు. ఇంట్లో చూసుకుంటే తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట, వరంగల్తో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్లు పూర్తి ఆధునీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 22న జరిగే ఈ ప్రధాని వర్చువల్ గా ప్రారంభించే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి హర్మల సంపత్ కుమార్, దూరదర్శన్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.